బ్రేకింగ్ న్యూస్. చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐ రహమతుల్లాను సస్పెండ్ చేశారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ప్రధాన నిందితుడు వెంకట్ నాయుడుతో ఎస్ఐ రహమతుల్లాకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో వెంకట్ నాయుడు దగ్గర తక్కువ ధరకే 2 కార్లను రహమతుల్లా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన రోజు వెంకట్ నాయుడు గ్యాంగ్తో ఎస్ఐ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తన పరిధి కాకపోయినా హుటాహుటిన యాక్సిడెంట్ స్పాట్కు వెళ్లారు రహమతుల్లా. ఆరోపణల నేపథ్యంలో వెంకట నాయుడు తండ్రి ఏఎస్ఐ శ్రీనివాస్ను బదిలీ చేశారు అధికారులు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐ రహమతుల్లాను సస్పెండ్ చేశారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఆ ఎస్ఐ రహమతుల్లాకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి విషయం ఎట్లా నిర్ధారించుకున్నారు అధికారులు? రాజేష్, పల్నాడు జిల్లా చిలకూరుపేటలో ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు అతనికి సంబంధించి పూర్తి విచారణ కూడా దర్యాప్తు కూడా చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో చిలకూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాకు సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి పోలీసుల వద్ద కూడా కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ చిలకూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రస్తుతం సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదం జరిగిన రోజు తన పరిధి కాకపోయినా సరే ఎస్ఐ రహమతుల్లా ఘటనా స్థలానికి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వెంకటనాయుడు అతని గ్యాంగ్ తో ఫోన్ లో కూడా మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి అంటే గతంలో కూడా ఈ వెంకటనాయుడుతో సత్సంబంధాలు ఉన్నట్లు కూడా ఎస్ఐకు పోలీసులు విచారణలో తేలింది. అతని వద్ద నుంచి గతంలో కూడా తక్కువ ధరలకే కార్లను కొన్నట్లుగా కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. వెంకటనాయుడు కొట్టుకొచ్చినటువంటి కార్లను పోలీసు అధికారులకు ఎరవేసి వాళ్ళకి తక్కువ ధరలకే అమ్ముతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ రహమతుల్లా కూడా 4 కార్లను అమ్మినట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ఎస్ఐకి సంబంధించినటువంటి రహమతుల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఈ కేసులో ప్రధాన నిందితుకున్న వెంకటనాయుడుతో సంబంధాలు ఉన్నాయని తేలటంతో అప్పుడు అతన్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా పోలీసు అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, వెంకటనాయుడుతో ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ మణికుమార్.